ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగుండాలి అని నేను రోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాను. మీరందరంటే మీ ముఖం తెలీదు, మీ ఊరు తెలీదు, మీ పేరు, మీ ఇంటి పేరు తెలీదు నాకు. అయినా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరు? ఏ వీడిयो कौन लोग देखते हैं वो लोग कवा से मैं रोज दुआ पढ़ता है, मेरा मतलब मैं प्रेयर करता है. याद से तुमको मैं अदल को बदल तुम्हें मेरे वीडियो देखता रहा तो मैं तुम्हारे के लिए प्रेयर करता है. உங்களுக்காக நான் டெய்லி ஜெபம் பண்றேன். இந்த வீடியோ எத்தனை பேர் பார்க்குறாங்க, சின்னவங்களா பெரியவங்களான்றது இல்லை, எல்லாருக்காக பிரார்த்தனை பண்றேன். வீடியோ பார்த்தவங்க எல்லாருக்காக. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం 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 దేవా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. దేవుడు ఈరోజు వాగ్దానం, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. యెషయా 43:15 ఉంది ఈ వాగ్దానం. మనందరికి రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. రాజులకి రాజు, ప్రభువులకు ప్రభువు. కాబట్టి అలాంటి దేవుడు మనతో వాగ్దానం చేశాడు. ఇంతదానికి అంతదానికి మనుషులుగా పుట్టినందుకు మనం అబద్ధాలు చెప్పడం బాగా అలవాటు, కానీ ఆయన అబద్ధాలు చెప్పే దేవుడు కాదు. ఆదర్శమైన దేవుడు, ఆనందింపే చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. స్తోత్రం 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 స్తోత్రం. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీళ్ళు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీళ్ళు తుడుచువాడా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడను చేర్చినావా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజ మెచ్చితివా. నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై
నాకు జయధ్వజమైతివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కిదా. ఆమేన్. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మరి నేను ఉండేది ఆంధ్ర నడిబొడ్డు విజయవాడ మహాపట్టణంలో, కాబట్టి ఇక్కడ పంజా సెంటర్ అని ఉంది. ఆ పంజా సెంటర్లో ఒక 1/2 మంది భూత వైద్యం చేయబడినని కూర్చొని ఉంటారు. ఎవరైనా వస్తే బాగుంటుంది, ఇవాళ ఎంత వస్తుందో ఏంటో, ఈ తరహాగా ఉంటాడు. చేతబడి బాగు చేయబడిన, భూత వైద్యం బాగు చేయబడిన, ఇవన్నీ. నిజ దేవుడు లోకరక్షకుడు, దేవునితో ఉన్నవాడు, బైబిల్ చదువుతున్నవాడు, ప్రార్థన చేసేవాడికి వాక్కు శుద్ధి ఉంటుంది. అదేవిధంగా దేవుడు చెప్పినట్టు నేను రోజు రేయి మొదటి జాము నుండి తెల్లవారు 5 గంటలు దాటే వరకు కూడా ఏకాగ్రతగా ప్రార్థన చేస్తుంటాను. చిత్తశుద్ధితో నిష్కల్మషంగా ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, నన్ను అడుగుము జనములను స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నాడు. వయసు పైబడుతుంది, ఇంకా అక్కడ ఇక్కడ మీటింగులకి ప్రార్థనలకి వెళ్లకుండా దేవుని చిత్తమైతే ఆయన ఇచ్చిన దర్శనాన్ని బట్టి జనవరి 1వ తేదీ 2026వ సంవత్సరం నుండి జనవరి ఫిబ్రవరి నాకు కనబడింది. సరే, 2026వ సంవత్సరం నుండి నేను నివసించే చోటే కుర్చీ వేసుకొని కూర్చొని స్తుతులు చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎవరైనా రావచ్చు, ఏ కులమైనా ఏ మతమైనా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసు మీద విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఖచ్చితంగా ఫలిస్తుంది. మీరు ఒట్టి చేతులతో వస్తే పర్వాలా, ఏదైనా ఇస్తే ఇంకా మంచిదే. ఎందుకంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుటలో ధన్యత. పనివాడు జీతమునకు పాత్రుడు. దైవ సేవకునికి ఏదైనా ఇస్తే మీకే మంచిది. కానీ వాడంటాడే, చేతబడి బాగు చేసినందుకు 5,000, దెయ్యం వదిలించినందుకు 4,000, పీడకలు రాకుండా చేసినందుకు 3,000, ఇలా రకరకాల తాయితలు కడుతున్నానని. అదంతా ఫేక్. నా మట్టుకు నేను పదంగా చెప్తున్నా, నిజ దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, ప్రకటిస్తున్నాను. ఇదిగో ఇదే గుర్తు 25 సంవత్సరాల నుండి. అదేవిధంగా తెల్లవారు నుండి రేయి మొదటి జాము నుండి తెల్లవారులో ప్రార్థన చేస్తుంటాను. కాబట్టి ఖచ్చితంగా నా వాక్కు ఫలించి, మీరు ఎవరైనా సరే విజయవాడ వించిపేటకు వచ్చి నాకు ఫోన్ చేస్తే మీరు వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు. మీరు ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు. కానీ ఒకటి గుర్తు, ఆయన మీద మీకు ఇంతైనా కొద్దిగా నమ్మకం, విశ్వాసం ఉండాలి. అప్పుడు మీ సమస్య, మీ అవసరం ఏదైనా సరే వాటి కోసం ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇదేదో టైంపాస్కి కానీ లేకపోతే ఫేవర్ అవ్వటానికి కాదు. దేవుని పరిచారకుడిగా మీతో చెప్తున్నాను, వయసు పైబడ్డ పెద్దవాడిగా మీతో చెప్తున్నాను. మీకు అనారోగ్యమా, సంతానలేమియా, లేక ఇంకొకటి ఎలాంటి సమస్య అయినా వాటి కోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు ఇస్తే తీసుకుంటా, లేకపోతే దేవుని చిత్తం అనుకుంటా. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. இன்னைக்கு తేదీ 12వ తేదీ వెள்ளிக்கிழமை 2025 வருஷం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.